సోషల్ మీడియా అంటే ఒకప్పుడు కేవలం సమాచార వేదిక. మన భావాలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే ఈ మాధ్యమం ఇప్పుడు బూతులకు, అసభ్య కంటెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా విషం చిమ్ముతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా బూతురాయులపై నిఘా పెట్టారు హైదరాబాద్ పోలీసులు. 2 దశల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలీసులు భావిస్తున్నారు. మొదటి దశలో సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకొని అసభ్యకర కామెంట్లు పెడుతున్న వారిని గుర్తిస్తున్నారు. రెండవ దశలో బూత్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. అబ్యూస్ పోస్టులను, బూత్ కామెంట్లను ఆటోమేటిక్గా గుర్తించి అల్ట్ చేసేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ను వినియోగించబోతున్నారు. దీనికి కేంద్ర సర్కారు నుంచి పర్మిషన్ అవసరం కావడంతో ఈ మేరకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక ఏఐ ఆధారిత ఫిల్టర్లతో అసభ్య కామెంట్లను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే సిస్టంలు ఏమేమి ఉన్నాయో కూడా పోలీసు శాఖ స్టడీ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ కూడా రానుంది. ఆన్లైన్లో బూత్ కంటెంట్ను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి నిఘా పెడుతుంది. ఫేస్బుక్ పోస్టుల నుంచి ట్విట్టర్ హ్యాష్ట్యాగ్ల వరకు, ఇన్స్టా రీల్స్ నుంచి వాట్సాప్ చాట్ల వరకు ప్రతిదీ ఈ సెల్ రాడార్లో ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపులపైన కూడా నిఘా ఉంచుతున్నారు. ఈ మేరకు ఆయా విలేజ్ వాట్సాప్ గ్రూపులలో పోలీసులు జాయిన్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ను అపాయింట్ చేస్తూ అటు డ్రగ్స్తో పాటు ఇలాంటి అబ్యూస్ కంటెంట్పై మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66, 67, 67A కింద అసభ్య కంటెంట్ షేర్ చేసిన వారికి 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 79, 296 కింద మహిళలను, పిల్లలను కామెంట్ల రూపంలో వేధించిన శిక్ష ఉంటుంది. బిఎన్ఎస్ సెక్షన్ 78 ప్రకారం ఒక యువతిని ఆన్లైన్లో నిరంతరం ఫాలో అయ్యి కామెంట్లు చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 356 డిఫమేషన్ ప్రకారం సోషల్ మీడియాలో ఒకరి గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెడితే 2 ఏళ్ల వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ వేస్తారు. బూత్ కంటెంట్ పోస్ట్ చేస్తున్న వారితో పాటు అసభ్యకర కామెంట్లు పెట్టే వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని, వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొని ఛార్జ్ షీట్ వేస్తామని పోలీసులు పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.